ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలను సుమారు 150 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. సభ సాగే తీరును, ప్రజా ప్రతినిధుల చర్చలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గమనించారు. సభ విరామ సమయంలో శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఉప సభాపతి రఘురామకృష్ణరాజు విద్యార్థులను కలిసి మాట్లాడారు. విద్యార్థులతో కలిసి వారిరువురు గ్రూపు ఫోటోలు దిగారు. శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూడటం ఎంతో ప్రేరణ ఇచ్చిందని విద్యార్థులు ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి ఆపర్చునిటీ మాకు ముందు ఎక్కడ దొరకదు అని నేను ఫీల్ అవుతున్నా. నెక్స్ట్లీ నేను అక్కడ కూర్చున్నప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయినంటే, ఇలాంటి ఆపర్చునిటీ ఖచ్చితంగా ఒక పొలిటీషియన్కి కానీ, ఒక సీఎంకి, స్పీకర్కి మాత్రమే, ఎమ్మెల్యేస్కి మాత్రమే దొరుకుతుంది. కానీ నేను ఇంత చిన్న ఏజ్లో ఇంత స్కూల్ తరపున వచ్చి చూసానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు టీవీలోనే అసెంబ్లీని చూస్తానేమో అనుకున్నాను. కానీ నా లైఫ్లో అసెంబ్లీలోకి అడుగు పెడతానని ఎప్పుడు అనుకోలేదు. కానీ నేను ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత నేను సమాజంలో ఎలా వెలగాలి అలాంటివన్నీ నేను తెలుసుకున్నాను.